తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా వ్యూ అండ్ రివ్యూలో భాగంగా ఈ రోజున మన లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి మాస్ మహారాజా యాక్ట్ చేసినటువంటి మాస్ జాతర అనే సినిమా గురించి మనం చూద్దాం. మనం న్యూట్రల్గా ఆలోచిస్తే చాలామంది సినిమా అభిమానులు అందరూ కూడా రవితేజ్కి అభిమానులు అవుతారు. కారణం ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎనర్జీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అతని సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే కాన్సెప్ట్లో ఉన్న లోపమే. కిక్ ఒకటి ఆడింది, మొన్న మధ్యన ధమాకా ఆడింది, కానీ మిగతా సినిమాలు డమేల్ పడిపోతున్నాయి. ఆ రెండు సినిమాలు కొద్దిగా నిలబడ్డాయి. మ్యూజిక్ అవ్వచ్చు, కొంచెం కథ బాగుండటం అవ్వచ్చు, దాని నెరేషన్ చెప్పిన విధానం కూడా అనిపిస్తుంది. దానిలో కిక్ నాకు కొంచెం బాగుంటుంది ధమాకా కన్నా కూడా. ఈ సినిమా కూడా అలా ఉంటుందేమో అని అనుకున్నాను. చూద్దాం వద్దా అని డౌట్ పడుతుండగా రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ నన్ను ప్రొవోక్ చేస్తుంది. ఏమని, ఈ సినిమా కనుక ఆడపోతే ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అరే అంత మాట అన్నాడేంటి, ఇది సూపర్ సినిమానా ఏంటి, అద్భుతంగా ఉంటుందా అని అనిపించి ఈ సినిమాని నేను వెంటనే చూడటం జరిగింది. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నటువంటి అంశాలే దీనిలో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకి రకరకాల సినిమాలు కనపడుతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అతని యొక్క మూమెంట్స్, అంటే హీరో మూమెంట్స్, డాన్స్ మూమెంట్స్ కానీ, కొన్ని మ్యూజిక్ అయితే కొన్ని బీజిఎమ్స్ మీరు వినండి, పాట పర్టికులర్గా వింటే మనకి పాత సినిమాల్లో, రవితేజ సినిమాల్లో ఉన్నవే మళ్ళీ ఉపయోగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పాటల్లో ఒక పాట ఏదో బాగుంది వినటానికి, కానీ మిగతాదంతా అంతే. సాహిత్యం మరీ దారుణం. బూతులు ఏవైతే నీ అమ్మ నీ అక్క అనే మాట కూడా దానిలో సాహిత్యంలో కలిపి రాసేసారంటే బూతులు ఎలాగా లోపలికి వెళ్ళిపోతున్నాయి సినిమాల్లోకి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇదంతా దారిద్ర్యం అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆలోచిస్తే మంచిగా రాయొచ్చు, ఏదో చక్కగా చూడటానికి పనికొచ్చే సినిమాలు కూడా తీయచ్చు, కానీ ఎందుకు ఇలా తీస్తున్నారు? ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక షాట్లో అనిపించింది, హీరోయిన్ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు హీరో ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ పేరేంటి, అదేంటి? దయచేసి మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ఈ వీడియో ఎండింగ్లో తప్పకుండా చెప్తాను. ఇది ఒక మంచి ఆలోచన. అంటే మంచి రైటింగ్ టాలెంట్ కనుకుంటే, కాస్త బుక్ రీడింగ్ హ్యాబిట్ కనుకున్న వాళ్ళే ఇట్లాంటి పని లేదా ఇలాంటి బుక్స్ని ఇంట్రడ్యూస్ చేయగలుగుతారు. అదేంటో నేను చివరిలో చెప్తాను. పదండి మన రివ్యూలోకి వెళ్దాం. వరంగల్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న, సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రవితేజ అడవి వరం అని చెప్పి ఉత్తరాంధ్రలో, అంటే విజయనగరం దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్కి రైల్వే ఇన్స్పెక్టర్గా వెళ్తాడు. రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్గా వెళ్తాడు. అక్కడ నుంచి అతను చేసినటువంటి ఏంటి, అక్కడ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంది. ఘాటీ సినిమాలు ఎలా చూపించారు, కొంతమంది రైతులు పండిస్తూ ఉంటారు, దాన్ని కొంతమంది మిడిల్ మెన్స్ అంటే వ్యాపారులు కొంతమంది వాళ్ళు ఎక్స్పైర్ చేసి రకరకాల కోట్లు సంపాదించే ఒక మాఫియా నడుస్తుందని ఒక ఘాటీ సినిమా తీశాడు. మనం ఒక ఈ మధ్య అనుష్కతో సినిమా వచ్చింది, క్రిష్ తీశాడు ఆ సినిమా. అలాంటిది ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు, ఒక ఆయన రైతులతో పండించి అది కలకత్తాకి మరో చోటకి బాగా అమ్మి ఉంటుంటాడు. కాలాంతరంలో ఇతనికి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎదురుపడి ఇతనికి సపోర్ట్ చేసే, విలన్కి సపోర్ట్ చేసేటువంటి ఒక ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో ఉంటాడు. సో అతను చేసే అన్యాయాల వల్ల కర్మ మళ్ళీ రిటర్న్ అయినట్టుగా అతను కొడుగే యాక్సిడెంట్లో చనిపోవటం, దానివల్ల అతను మారిపోతే అతను చంపేస్తాడు. సో పోలీస్ని చంపేస్తావా, సిన్సియర్ అయిన చంపేస్తావా, నేను అంతు తీరుస్తాను అన్నట్టుగా ఉండి ఆ ప్రాసెస్లో అతని యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ ద థింగ్స్, ఈ గంజాయి మెటీరియల్ వెళ్తున్న ఒక కంటైనర్ని అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని దాచేస్తాడు ఒక చోట. అయిపోయింది కదా. ఆ తర్వాత అక్కడ దాకా ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఏం జరిగింది సినిమాలో చూడాల్సింది. ఆ తర్వాత కథ లేదు, అలా నడుస్తూ ఉంటుంది. ఇంత సింపుల్గా, ఇంత వాలటైల్గా కథ ఎలా రాసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే ఈ రవితేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటంలో నేనేమంటానంటే, వాళ్ళ రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. నేను చెప్పే మాటలు వాళ్ళకి రుచించాలని తెలియదు, కానీ నేను జనరల్గా ఏమంటానంటే, ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి నటుడుగా లేదా దర్శకుడిగా రైట్కి వెళ్ళాలంటే ముందు కథ అసలు పనికొస్తుందా లేదా, ఆ సినిమా కథ సినిమాకి పనికొస్తుందా లేదా, అది స్ట్రక్చర్లో ఉందా లేదా, దీనిలో పర్టికులర్గా హీరో అయితే హీరో నా క్యారెక్టర్ ఏంటి, దాని క్యారెక్టర్ బిగినింగ్లో ఎలా ఉంది, తర్వాత ఎలా డెవలప్ అయ్యి చివరికి ఎలా అయ్యింది, ఇలాంటి కొన్ని బేసిక్ పాయింట్స్ ఏమి ఉన్నాయో అవి తప్పకుండా తెలుసుకుని ఉండాలి. అలాంటివి తెలుసుకోవడం కోసమే మనం ఛానల్ని రన్ చేస్తున్నాం, మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ రివ్యూలు కూడా అందుకే. ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది,
రవితేజ సినిమాల్లో ఉన్నటువంటి బీజిఎమ్స్ దానిలో ఉన్నటువంటి ఇవే అనిపించి 2-3 సినిమాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఇక్కడ, ఆ క్యారెక్టర్ ఇక్కడ కలిపేసేసి మిక్స్ చేసి తయారు చేయటం. ఒక మంచి హీరో, ఒక మాస్ హీరో లేదా మంచి పాపులారిటీ ఉన్నటువంటి హీరో నీకు అవకాశం ఇచ్చినప్పుడు కొత్త ఎక్స్పెరిమెంటల్ కథ తయారు చేయొచ్చు కదా. ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం అనుకుంటా విన్నాం మనం, జాట్ సినిమా చెప్పినప్పుడు అది యాక్చువల్గా రవితేజ్ చేయాల్సిన సినిమా, అంటే హిందీలోకి ఎంట్రీ ఇద్దాం అనుకుని ఏదో కారణాల వల్ల చేయలేదు. సో చేస్తే అద్భుతంగా ఉండేది. సో అట్లాంటిది ఏదైనా డిఫరెంట్గా ఏదైనా యాక్షన్ సినిమానే, అది కూడా టెంప్లెట్లో ఉన్న సినిమానే, కానీ అది దాని స్క్రీన్ ప్లే చక్కగా భలే అల్లారు, దానిలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ భలే ఉంటాయి. అలాంటి సినిమా చేయకుండా ఇలాంటి సినిమాలు ఏం ప్రయోజనం దీనివల్ల రవితేజ్కి? హీరో క్యారెక్టర్ గురించి చెప్పుకుందాం. చక్కటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు మంచిగానే. మామూలు పోలీస్ కాకుండా డిఫరెంట్గా ఉంటుందని రైల్వే పోలీస్ అని చెప్పారు. అంటే ఒక సినిమాలో మామూలు పోలీసు ఉంటాడు, తర్వాత సినిమాలో రైల్వే పోలీస్ అయ్యాడు. ఇదేనా తేడా? ఇదేనా క్రియేటివిటీ? కిక్ అనే సినిమాలో నార్మల్ పోలీసు అక్కడ ఉంటుంది. ఇంకొక సినిమా ఏదో ఈ మధ్యకాలంలో చూసినట్టు జ్ఞాపకం వస్తుందబ్బా, నితిన్ సినిమా ఏదో ఒకటి ఉంది, దానిలో కూడా ఇట్లాగే ఉంటుంది. ఒక రైతులు ఉంటారు, ఈ గంజాయి పండించి ఆ గంజాయి యొక్క క్వాలిటీ చూడటం, దానిలోంచి ఒక వర్గం, ఒక పెద్ద విలన్ని, ఒక డిఫరెంట్ విలన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కొద్దిగా మార్చేసి ఆ విలన్ అక్కడ కిక్ సినిమాలో ఉన్నటువంటి రవితేజ్ని తీసుకొచ్చేసి, రవితేజ్ పాటలు ట్యూన్లే, ఆయన డాన్సులు కూడా అట్లాగే వేసేసాడు. కొన్ని పాటలు, కొన్ని మూమెంట్స్ అయితే మనకు ఆ సినిమా ఇడియట్ సినిమా జ్ఞాపకం వస్తుంది. ఇడియట్ సినిమాలో ట్యూన్ కూడా వినిపిస్తూ ఉంటుంది. నాకైతే క్లియర్గా వినపడింది. మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు. సో అలా క్యారెక్టర్ని పాత సినిమాల్లో అతను చేసిన క్యారెక్టరే అతని సినిమాలనే మళ్ళీ కాపీ కూడా రాసేశారు. పోనీ దీనిలో కన్సిస్టెన్సీ అంటే పర్టికులర్గా ఒక ఆబ్జెక్టివ్తో బయలుదేరింది అనుకుందాం, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, రైల్వే పోలీసు ఉన్నాడు, అన్యాయాన్ని సహించడు, ఓకే, అన్ని సినిమాల్లో ఉండేట్టు దీనిలో ఉంది. దానికి అతను ఒక బ్యాక్ డ్రాప్, సో తాత దగ్గర పెంచుతున్నాడు, దానికి ఒక ఇది, తాతగారికి ఒక క్యారెక్టరైజేషన్ అని బాగానే ఉన్నాయి. కానీ సినిమా మధ్యలోకి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ లారీని ఏదైతే కంటైనర్ ఉన్నాడో అతను బంధించి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేశాడు, అతనితో ఆ కంటైనర్ని అతను విడిపించుకోవడానికి ఏం చేశాడు అనేది రకరకాలుగా చాలా ట్రిక్కిష్గా మాట్లాడితే మనకు సర్ప్రైజ్ కలిగేటట్టుగా ఉండాలి. ఇతని ప్రయత్నాలు అది రావటం ఇక్కడే, అక్కడి నుంచి సగం నుంచి చివరి దాకా సినిమా అక్కడి నుంచి సాగదీత చిట్టదాకా చివరి దాకా. మొదటి హాఫ్ కొద్దిగా బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉండదు. కాసేపు ఫైట్ చేస్తాడు, కాసేపు సిన్సియర్గా అంటాడు, కాసేపు హీరోయిన్ వస్తే హీరోయిన్ కోసం ట్రైన్ ఆపేస్తాడు, రకరకాల మాటలు మాట్లాడి. ఎలా మాట్లాడతాడు? ఇఫ్ ఈజ్ ఏ సిన్సియర్ సీరియస్ ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆ సీరియస్నెస్ ఏది? సో కామెడీ కావాలి అనుకుంటే కామెడీలో, సినిమా అంతా కామెడీలోగా చేయండి, ఒక కామెడీ ఉన్నటువంటి హీరోగా చేయండి. డైరెక్టర్గా అట్లాంటి కామెడీ రాసే దానికి పట్టు ఉందనుకోండి, అదే దాని మీద కంటిన్యూ చేయాలి. కాసేపు ఇట్లా ఎవడెట్లా ఉంటాడో తెలియకుండా చివరికి అయిపోతే ఏమవుతుంది? నేను గమనించిన దానిలో నవీన్ చంద్ర కొంచెం బాగానే చేశాడు, దానిలో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారేమో అనుకున్నాను. అతను ఏదో ఒక అట్మాస్ఫియర్ చూపించారు ఒక షాట్లో, ఎట్లా అంటే గేదెలు గడ్డి పెడుతూ ఉండటం ఇట్లా చేస్తూ చూపించేది కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకున్నాను. అతను ఆహారం అదంతా చూసి మళ్ళీ కలకత్తా వెళ్ళేసరికి ప్యాంట్ షర్ట్ అయిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ నార్మల్ వేళ ఫోన్ కొడుతున్నాం మామూలు అయిపోయాడు. మళ్ళీ 4 సీన్లు కలకత్తా బ్లాక్ అయిపోగానే మళ్ళీ ఇక్కడ రాగానే కలకత్తా కంటైనర్లు ఎట్లేదు, ఇక్కడ వెనక్కి వచ్చేసానగానే మళ్ళీ మామూలు ఒరిజినల్ వచ్చాడు. ఇది ఒక డ్రెస్ కోడ్ పద్ధతి, ఓ విధానం పెట్టుకోవాలి కదా, లేకపోతే ఎట్లాగా? అలాగే హీరోయిన్ అతను ఒక అమ్మాయిని తీసుకొస్తాడు, నవీన్ చంద్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే అతను ప్రేమించాడు, వాడు చెయ్యి నరికేసి బలవంతాన్ని ఉండాల్సి వస్తాడు. వచ్చి పెళ్లి చేసుకో, అమ్మాయికి తాళం వేసేస్తాడు. ఇది కాళ్ళకు పెద్ద తాళం, ఈ తాళం ఎవడో పడకొట్టలేదు. అదేమిటో విచిత్రంగా, మీరు గొప్పగా అనుకోవటం కదా, చుట్టానికి కూడా గొప్పగా ఉండాలి కదా. క్యారెక్టర్ ఏంటి అంటే, మీ నాన్నకి ఏదైనా ఒక రకం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎందుకు చేస్తున్నావు, అమ్మాయిని ముందు టీచర్ లాగా చూపిస్తారు, ఆ తర్వాత కాదు ఈ అమ్మాయి ఇట్లా డ్రగ్స్ సప్లై చేస్తుంది చూడండి అని చెప్పి బుక్స్లో అట్లా చూపిస్తే ఆశ్చర్యపోతారు హీరో. ఆ తర్వాత ఒక సందర్భంలో నైట్ పట్టుకోగానే అమ్మాయి ఏం చెప్తుంది, మా నాన్నకి ఇట్లా క్యాన్సర్ ఆపరేషన్, ఆయన ఎవరు క్యాన్సర్ లాగా ఉన్నాడు, మనిషి దుడ్డు బొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన, క్యాన్సర్ ఆపరేషన్ 10 లక్షలు కావాలన్నారు, ఈ ట్రాక్స్ అంతా చేస్తున్నాం మనం, ఈ వర్క్ అంతా, కాబట్టి మాకు వస్తే నువ్వు చెడగొట్టావు అంటుంది. అంటే దుర్మార్గమైన పనులు, డబ్బులు కావాలంటే దుర్మార్గమైన పనులు చేసేస్తావా, ఏది పడితే అది చేస్తావా? అంటే ఈ మందులు కాకుండా ఇంకేమైనా పనులు కూడా చేసేస్తావా? ఇదే క్యారెక్టరైజేషన్. కొన్ని కామెడీ సీక్వెన్సెస్ అయితే బాగానే ఉంది, కానీ నవ్వించాలని ప్రయత్నం చేసినట్టుగా న్యాచురల్గా వెళ్ళలేదు. బాగున్న సన్నివేశాలు కూడా ఉన్నాయి దీనిలో. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ మొట్టమొదట మలయాళీ యాక్టర్ తుడురంలో యాక్ట్ చేశాడు, వన్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ లాగా, దానిలో చాలా బాగా యాక్ట్ చేశాడు. అతను విలన్ లాగా కనపడతాడు, తర్వాత అతను యొక్క ఎప్పుడైతే కొడుకు సరిపోయాడో మారిపోతాడు అతను.
తర్వాత అతను చంపే ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే రవిచంద్ర యొక్క మామగారి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం చాలా డిఫరెంట్గా ప్లే చేశారు. ఉడుమును వాడటం, తర్వాత ఎట్లా చంపుతున్నారు ఏంటిదని చెప్పేశారు. సినిమాకి ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ఎవరు ఏం పని చేయగలిగితే ఎంతవరకు చేయగలుగుతారు, ఒక పాత్ర యొక్క అధికారం ఏదైతే ఉంటే లేదా ఆ జాబ్ యొక్క ఉంటే దానికి ఎంతవరకు పరిధి ఉంటుంది. ఆ పరిధి ఎట్లాగనంటే ఇతనికి పరిధి లేదు కాబట్టి చెప్తాడు, నువ్వు సివిల్ పోలీస్ కాదు, నువ్వు రైల్వే పోలీస్, నువ్వు ఎంతవరకు రైల్వే స్టేషన్ వరకే నీ హక్కు అని చెప్పానంటే ఈ దుర్మార్గ వేషాలన్నీ కూడా దానిలోకి వచ్చినట్టుగా ప్లాన్ చేసుకుని కథ రాసుకుని, అంటే ఈ కథ రాసే విధానంలోనే మనకి అనుకూలంగా అంటే హీరో ఇట్లా చెయ్యాలి కాబట్టి ఇష్టానికి మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం. ఎట్లా వెళ్తాం? ఇది ఎప్పుడైతే ఇన్స్పెక్టర్ చనిపోయాడో లేదా ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే మారిపోయాడో, ఇంత తెలివిగల ఇంత ఉన్న ఇన్స్పెక్టరు అతను ఆపచ్చు కదా, ఇద్దరు కలిసి ఇతను మారిపోయిన తర్వాత సహకారం చేసి అతను పని పట్టచ్చు కదా. అంటే నేను కథ రాసేదని కాదు కదా ఆ సినిమాకి, ఆయన ఆలోచించేది అన్నాడు క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించాలి. మనం దాని క్యారెక్టర్ యొక్క గొంతు నొక్కద్దంటాను నేను చెప్పాల్సిన ఉద్దేశం అది. క్యారెక్టర్ దాని ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, దీని తర్వాత వెళ్తుంటే దాని డైరెక్టర్ దాని బలవంతాన్ని దాని గొంతు నొక్కి నీ కంట్రోల్లో నువ్వు అనుకున్నట్టుగా దాన్ని తీర్చిదిద్దుద్దు అంటాను. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ అది. ఇది అట్లా జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళ పోలీసు అనుచరుడే దానిలో మారువేషన్లో ఉండి వీళ్ళకి ఇన్ఫార్మర్గా ఉంటుంటాడు. అది అతనికి తెలుస్తుంది. తెలిస్తే హీరో పట్టుకుని ఇతని సెల్లో పెట్టుకుని ప్రొడక్షన్ చేస్తాడు. ఎంత ప్రొడక్షన్ చేస్తాడు? మరుసటి రోజు వాడు విలన్ వచ్చి చంపేసేసి వాడిని చంపేశానని చెప్పి సింపుల్గా నువ్వేం చేస్తావు అని బొట్టు పెడితే సైలెంట్గా నిలబడతాడు. ఇదేం పద్ధతి? అంత అవసరం ఉండి వాడి పక్కన ఎవరో ఆయన ఎవరైతే ఉన్నారో పైన ఎస్పీ, నువ్వు పారిపో పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్కి వెళ్తే వచ్చి నేను ఆశ్రయం పొందాడంటే ఇంతమంది రౌడీలు వాడు ఎదుగుతున్నా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే వాడు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి కంటైనర్ దాచేసి తెల్లారిపాటికి మాయం చేసేసి అది ఎక్కడుందో తెలియకుండా వీళ్ళకి చేసినటువంటి తెలివితేటలు ఉన్నవాడు మరి ఆ పోలీసుని అట్లా చేయొచ్చు కదా. రాత్రి చంపుదాం వస్తే వచ్చారు ఖాళీగా ఉన్నటువంటి సెల్ చూపించి వాడిని ఒక చోట దాచేసి వాడితోనే వాడిని కన్ను పొడిపించవచ్చు కదా. ఇదే కథని సరిగ్గా ప్రాపర్గా ఆలోచించుకోకుండా పైన కథను రాసుకుంటూ వెళ్ళిపోతే వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. ఇది ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. నచ్చని అంశాలు చెప్పి నచ్చినవి ఏమైనా ఉన్నాయి? నచ్చినవి చాలా ఉన్నాయి. పర్టికులర్గా రవితేజ్ యొక్క యాక్షను, అతని యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, అతను యాక్టింగ్ చేసిన విధానం కానీ వయసును మర్చిపోయి అద్భుతంగా చేశాడు. ప్రజలను ఆకట్టుకోవడానికి చేశాడు. ఏ హీరోకైనా పాత్ర బలంగా ఉంటే అతని ఎనర్జీ అనేది సపోర్ట్ చేస్తుంది. ఎంత ఎనర్జీ ఉన్న పాత్ర సరిగ్గా డిజైన్ చేయనప్పుడు ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది. అదే రవితేజ్ విషయంలో కూడా జరిగింది. అలాగే శ్రీలీల అద్భుతంగా డాన్స్ చేయగలదు. దాని డాన్స్ కంపోజ్ చేసే విధానం అద్భుతంగా ఉంటూ బాగుంటుంది. దీనిలో ఆమె చేసిన డాన్స్ అన్నీ పిచ్చి గంతుల్లాగా ఉన్నాయి. కారణం ఏంటి? మ్యూజిక్ పాటలు వినటానికి పనికొచ్చేట్టుగా లేవు, సాహిత్యం జ్ఞాపకం ఉండదు, ఆ ట్యూన్ అనేది కరెక్ట్గా మనకి పట్టుకునే బీట్లో లేవు. అంటే అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఎప్పుడైతే ఉంటుందో మిగతా విషయాలు కూడా అంటే కంపోజింగ్ అన్ని షార్ట్స్ కంపోజ్ చేసిన తర్వాత డాన్స్ మూమెంట్స్ కూడా సరిగ్గా ఉండవు, పిచ్చి గంతుల్లాగా ఉంటాయి. ఆమె క్యారెక్టర్ కూడా సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు. కామెడీ విషయంలో అక్కడక్కడ వినపడతాయి, చమత్కారాలు మాత్రం అక్కడ కనిపిస్తాయి. కొన్ని ఎపిసోడ్స్ మాత్రం బాగా తీశారు. నేను చాలా సందర్భాల్లో మనం ఎపిసోడ్లో చెప్పుకుంటా ఉన్నాం. ఎపిసోడ్ ఫార్మెట్లో ఒక్కొక్క ముక్క చెప్పుకుంటూ దాన్ని రివ్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది సినిమాకి పనికిరాదు. ఎప్పుడైతే ప్లాట్ పాయింట్ 1 దగ్గర అతని యొక్క ఆశయం సెట్ అవుతుందో, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఇన్స్పెక్టర్ని చంపితే దాన్ని పగ తీర్చుకోవటం, రెండోది వాడు పట్టుకున్నటువంటి వాడికి ఏదైతే ఉందో గంజాయి కంటైనర్స్ ఉన్నాయో వాడికి అందకుండా చేసి ప్రభుత్వానికి ఇవ్వడం లేదా ధ్వంసం చేయటం, వాడి సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయటం, చేయాల్సినటువంటి పనులు 2 ఉన్నాయి. ఈ 2 పనులని నేను కూడా సరిగ్గా దానికి వెళ్ళేటువంటి ప్రాసెస్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా ఉపయోగించుకోలేదు, దాన్ని ఎనర్జెటిక్గా ఉపయోగించుకోలేదు. పెద్దగా ఆలోచించకుండా లాజిక్కి సంబంధం లేకుండా ఇష్టానికి వెళ్ళిపోయారు. హీరో కనపడితే వచ్చాడా 2 డైలాగులు. నేను చాలా ఒక ప్యాటర్న్ గమనించాను. ప్రతి ఒక యాక్షన్ ఎపిసోడ్ ముందు ఒక చిన్న కామెడీ బిట్ లాగా పెడతారు. హీరోయిన్తోనో మరోతోనో ఎవరో ఒకరితో చిన్న బిట్, తర్వాత సీరియస్కి వెళ్ళి పట్ట కొట్టేయటం, అందరినీ కొట్టేయటం. హీరో కనపడ్డాడంటే ఎలా అంటే అలా కొట్టేస్తుంటాడు. మా సినిమాలో అందరూ కొడతారు కదా సార్, మీరు ఇట్లా అంటారు ఏంటంటే కొట్టడానికి కూడా ఒక ఎమోషన్ ఉండాలి కదండి. ఏది పడితే ఎలా పడితే అలా కొడితేనా వాడిని కాదు కొట్టేది, మనం లోపలికి వెళ్ళిన ప్రేక్షకులు మన కొట్టినట్టు అయిపోతుంది.
ఈ సినిమా నాకు ఎట్లా అనిపించింది, క్లియర్ కట్గా అనిపించింది. ఒక కిక్ సినిమాలో క్యారెక్టర్ని అంటే ఆ పోలీసు అని చేసేసి ఈ సినిమాలో ఉన్నటువంటి వీళ్ళని ఇట్లా మార్చేసి 2 సినిమాలను కలిపి ఎమాల్గమేషన్ చేసినట్టుగా అనిపించింది నాకు. ఒక రచయితకు కానీ దర్శకుడికి కానీ సాహిత్యం మీద కానీ లేదా సంగీతం మీద కానీ ఉంటే అభిరుచి అనేది వాళ్ళు రాసేటువంటి సీన్లో తర్వాత తీసే షాట్లో కనిపిస్తుంది. నేను ఎపిసోడ్ బిగినింగ్లో అడిగాను, హీరోయిన్ ఫాదర్కి హీరో ఇచ్చిన బుక్, ఆ బుక్ని ఎప్పుడైనా గమనించారా ఎవరో? అది ఇలా పాత సినిమాలో కూడా ఉంటుంది. ఇక్కడ బుక్ పేరేంటి అంటే ది ఛాంబర్. ఈయన ఎక్కువగా అమెరికన్ రైటర్ అయినా ఈ లీగల్ థ్రిల్లర్స్ రాసేటువంటి ఒక గొప్ప రచయిత. ఆమె టీచర్ కాబట్టి ఆమె పనికొచ్చేటువంటి ఒక గొప్ప మంచి బుక్ ఇవ్వాలని ఇచ్చాడనమాట. నేను చూసి నాకు ఒకసారి రాజేష్ ఖన్నా ఒక పాత సినిమా, ఇప్పుడు మీరు ఆరాధన అని పాత సినిమా ఉంటుంది, రాజేష్ ఖన్నా సినిమా. దానిలో మేరే సప్నోంక రాణి అని చెప్పి ఒక ట్రైన్లో పాట ఉంటుంది. ఆ ట్రైన్లో రాజేష్ ఖన్నా పాడుతూ వెళ్తుంటాడు, షర్మిలా ఠాగూర్ లోపల అవుతూ ఉంటుంది. ఆ బుక్ చిన్న వీడియో కూడా ఇక్కడ వేస్తాను. అక్కడ హీరోయిన్ చేతిలో ఒక బుక్ ఉంటుంది, మీరు గమనించారో లేదో. సో రైటర్కి కానీ డైరెక్టర్ కానీ ఏదైనా సాహిత్యం మీద కనుక అన్నీ ఇంగ్లీషు తెలుగు అన్నింటిలో కనుక ఇంపార్టెన్స్ కనుక తెలిసి కనుక ఉంటే ఇలాంటి షార్ట్స్ పెడతా ఉంటారు. అక్కడ ఒక బుక్ పెట్టాడు. ఏం బుక్ అది? అలిస్టన్ మెక్లిన్, ఆయన థ్రిల్లర్స్ రాసేటటువంటి ఒక రైటర్, స్కాటిష్ రైటర్ యొక్క బుక్ పెట్టారు. ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంత ఇంట్రెస్ట్గా సినిమా రాస్తున్నప్పుడు, సరదాగా రాస్తున్నప్పుడు మిగతా క్యారెక్టర్ సెకండ్ హాఫ్ కథ కూడా చాలా బాగా తీసుకున్నట్టు బాగుంటుంది. ఈ మధ్య పుష్ప ఒక సినిమా రిలీజ్ అయింది, కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ తర్వాత అమ్మవారి క్యారెక్టరు, జాతరలో ఇవన్నీ ఒక సినిమా హిట్ అయిందంటే అదే ప్యాటర్న్ ఫాలో అయిపోతుంటారు. నేనేమంటానంటే ఆ దర్శకుడు కష్టపడి ఒక బ్యాక్డ్రాప్ క్రియేట్ చేశాడు. నీ కథకు నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. నువ్వు అదే తీస్తే ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమా చూశారు కదా, మళ్ళీ నీ సినిమా ఎందుకు చూస్తారు? అదేనా ఇంకా అదే టైప్ ఆఫ్ పిక్చర్స్ తీస్తారా? ఈ మూస ధోరణిలోంచి మనం ఆలోచన విధానంలోంచి వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే ఒక కొత్త దర్శకుడు అంటే ఇంతకుముందు రచయిత అనుకోండి, సక్సెస్ఫుల్ రైటర్ 2-3 సినిమాలకు రాశాడు, చాలా సినిమాలు పనిచేసినా ఈ మధ్యకాలంలో సక్సెస్ అయినాయి. రైటర్ అయ్యిండు కూడా ఇట్లాంటి తప్పు చేస్తారా? వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటారా? ఇంత మాస్ మహారాజా లాంటి హీరోని, శ్రీలీల లాంటి ఒక అద్భుతమైనటువంటి హీరోయిన్ని, మంచి సితారా లాంటి మంచి ప్రొడక్షన్ హౌస్ని ఇస్తే ఉపయోగించుకోలేకపోయాడే అని ఒక బాధ. ఓవరాల్గా సినిమా నాకు చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్టైన్మెంట్ కొంచెం భరించవచ్చు. సెకండ్ హాఫ్ సాగదీతే అయిపోయింది కదా, ఏముంది ఈ ట్యాంక్ వాడి దగ్గరికి వెళ్ళటం, దాన్ని ఎలా దాచిపెట్టాడనేది ఒక చిన్న ఒక పాయింట్ పెట్టారు, కానీ దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్తే బాగుంటుందేమో అనిపించింది. అందుకనే బోర్ అనిపించింది నాకు కొద్దిగా సినిమా. రవితేజ యొక్క సినిమాలు చూసేవాళ్ళకి అద్భుతంగా ఉందేమో నాకు తెలీదు. మీరు కూడా ఒకసారి సినిమా చూడండి. అంటే మరీ అంత చూడటానికి పనికిరాని సినిమా అంతగా ఏం లేదు, ఒకసారి అయితే చూసి ఎంటర్టైన్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి చూసి మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. సరే, మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.